చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉండే రవ్వ దోశలు ఇన్స్టెంట్గా తొందరగా అంటే బిజీ టైంలో కూడా ఇవి తొందరగా చేసుకోవచ్చండి. ఇవి ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓం శాంతి. బ్రహ్మకుమారి సాత్విక ఆహారం ప్రోగ్రాంకి స్వాగతం. ఈ రోజుల్లో ఈ బిజీ లైఫ్లో ఏదైనా చేసుకోవాలి అంటే, స్పెషల్ ఐటెం వండుకోవాలి అంటే అనిపిస్తుంది కదా మాకు టైం లేదు అని. ఎప్పుడైతే హాలిడేస్ వస్తాయో అప్పుడు ఇడ్లీలు దోశలు లాంటివి తినాలి అనిపిస్తుంది. కానీ ముందు రోజు ప్రిపేర్ చేసుకోవాలి, అవి ఎంత కష్టమో అని అనిపిస్తుంది. కానీ ఈరోజు మనం ఒక స్పెషల్ ఐటెం చూద్దాము. దోశల్లో ఇన్స్టెంట్ రవ్వ దోశ. దీంట్లో బియ్యం పిండి, మైదా పిండి, బొంబాయి రవ్వ 3 కలిపితే చాలు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు దోశ వేసుకోవచ్చు. మీకు చాలా టేస్టీగా అనిపిస్తుంది, చాలా తృప్తిగా కూడా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. కానీ చేసేప్పుడు ఇది కూడా మర్చిపోకూడదు, ఏం చేసినా మనం పరమాత్మ జ్ఞాపకంలో చేయాలి. పాజిటివ్ థాట్స్, పాజిటివ్ వైబ్రేషన్స్ అందులో నింపాలి. ఇప్పుడు ఇన్స్టెంట్ రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇన్స్టెంట్ రవ్వ దోశకి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి 1 కప్పు, బొంబాయి రవ్వ 1 కప్పు, మైదా పిండి 1/2 కప్పు, ఆయిల్ దోశలు వేయించుకోవడానికి సరిపడినంత, క్యారెట్ నేను 1/2 కప్పు, క్యాబేజీ 1/2 కప్పు, మజ్జిగ, దీనికోసం మజ్జిగ వాడాలి, అది 6 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను, దాదాపు 1/2 కప్ వచ్చింది. అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, మిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. మీరు పచ్చిమిర్చి టేస్ట్కి తగినట్లుగా వేసుకోవచ్చు. జీలకర్ర 1 టీ స్పూన్. ముందుగా బౌల్ తీసుకొని అందులో బియ్యం పిండి వేసుకున్నాము. తర్వాత బొంబాయి రవ్వ, మైదా పిండి, ఈ 3 పిండిలు వేసుకొని మనం జీలకర్ర ఏదైతే కొలత తీసుకున్నామో ఆ జీలకర్ర చేతిలో వేసుకొని ఉప్పు వేసి నలిపి దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్ వేసి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. ఉప్పు రుచికి తగినంతగా వేసుకోవచ్చు. ఇప్పుడు మజ్జిగ కూడా వేసి కలుపుదాము. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని మంచిగా కలుపుకుందాము. రవ్వ దోశకి పిండి లూజ్గా ఉంటుంది, అప్పుడు దోశలు మంచిగా వస్తాయి. రవ్వ దోశకి పిండి, రవ్వ అంతా మంచిగా కలిసిపోయింది. ఇలా పిండిని లూజ్గా కలుపుకోవాలి, అప్పుడు దోశలు వేసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తురుముని వేసుకుందాము. వీటిని మంచిగా ఇందులో కలుపుకుందాము. దీంట్లో దోశ వేసుకున్నప్పుడు ఇవి ఇందులో కలపకుండా దోశ పైన కూడా వేయచ్చు, ఇందులో కూడా కలుపుకోవచ్చు. వీటితో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను గిన్నె తీసుకుంటున్నాను. ఈ గిన్నెతో దోశలు వేసేయాలి. ఎందుకంటే పిండి లూజ్గా ఉంది కదా, మనం గరిటెతో తిప్పడానికి రాదు. దీంతో ఇలా లూజ్గా బ్యాటర్ చేసుకుని గిన్నెతో వేసుకున్నట్లయితే దోశలు మంచిగా వస్తాయి. ఇప్పుడు దోశ వేసుకుందాము. ముందుగా కొద్దిగా ఆయిల్ రాసుకుందాము. దోశ వేసుకునేప్పుడు పిండి కలుపుకొని వేసుకోవాలి, లేకపోతే వాటర్ అంతా పైనకి వచ్చేస్తుంది. దోశ వేయడానికి పెనం వేడిగా ఉండాలి. తర్వాత దోశ అవుతున్నప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో మనం మంట పెట్టుకున్నట్లయితే దోశలు మంచిగా వస్తాయి. ఇప్పుడు ఇంకొక దోశ కూడా వేసుకుందాము.
చూసారు కదా, రవ్వ దోశలు ఇన్స్టెంట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి. జనరల్గా ఇడ్లీ దోశ అంటేనే అనిపిస్తుంది ముందు ఎంత ప్రిపరేషన్ చేసుకోవాలి, మేము చేయగలుగుతామా అని. కానీ ఇలా ఇన్స్టెంట్ దోశలు చేసుకున్నట్లయితే మీకు చాలా టేస్టీగా ఉంటుంది, తృప్తిగా కూడా ఉంటుంది. కానీ ఒక విషయం మర్చిపోకండి, మనం తినేప్పుడు చేసేప్పుడు కూడా ప్రేమతో పరమాత్మని జ్ఞాపకం చేయాలి, శుద్ధ సంకల్పాలు కూడా చేయాలి. ఈ దోశల్ని ఏ చట్నీతో, కొబ్బరి చట్నీతో అయినా, పల్లీ చట్నీతో అయినా, పుదీనా చట్నీ, ఏ చట్నీతో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా చాలా ఈజీగా వస్తాయి. మళ్ళీ ఇంకోసారి మరో రెసిపీతో కలుద్దాము. ఓం శాంతి.